ఓకే శశు. ఆ, హలో కంట్రోల్ రూమ్. నేను ఒక కార్ డీటెయిల్స్ పంపించాను. సిటీలో ఉన్న అన్ని సిగ్నల్స్ని అలర్ట్ చేయండి. ఆ కార్ని వెంటనే ట్రేస్ చేయండి. ఓకే సార్. వైదేహి, ఏదో తప్పు జరిగిందమ్మా. మీరు ధైర్యంగా ఉండండి. మేము బంగారీతోనే తిరిగొస్తాము. వెన్నెలా ఏడవకమ్మా. ఇప్పుడు ఈ పెళ్ళి ఆపటం వీళ్ళ వల్ల కూడా కాదు నాన్న. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమండి, ఏం చేయబోతున్నారండి? ముహూర్తం టైం కూడా దగ్గర పడుతోంది. జరుగుతుంది చూస్తుంటే. రవి సంయుక్త మెళ్ళలో తాళి కట్టేస్తాడేమో అనిపిస్తోంది. మీనా, నువ్వు నాకు మాటిచ్చావు కదా, ఇప్పుడు గమ్మ నిలబడితే ఎలా? నాకేం చెయ్యాలో అర్థం కావటం లేదు వదినా. దేవుడా, ఎలాగైనా ఈ పెళ్లిని ఆపు స్వామి. వెన్నెలకి నా కొడుకుతోనే పెళ్లి జరగాలి. పాపం వెన్నెలకి అన్యాయం చెయ్యకు స్వామి. అవును, బంగారి ఎక్కడా? అవును, ఇప్పుడు బంగారి చాలా ముఖ్యం. కూతురు జీవితం నాశనం అవుతుంటే బంగారెట్ట బంగారి. ముందు మన కూతురు జీవితం చూడండి. మణి, చెప్పు జయ. ఏం లేదు, అదే ఏంటి జయ, మండపం మీద ఆ అమ్మాయి కూర్చుని ఉందే అని నీకు కంగారుగా ఉందా? దాని గురించి ఆలోచించుకు జయ. ఖచ్చితంగా రవి బంగారి మెడలోనే తాళి కడతాడు. సరే, అది పక్కన పెడితే బంగారి ఎక్కడుంది? బంగారి ఇక్కడే కదా ఉండింది. లేదు, నేను చాలాసేపటి నుంచి చూస్తున్నా. బంగారి కనిపించట్లేదు. కొంచెం తనెక్కడుందో చూస్తావా? సరే జయ, నేను వెళ్ళి చూసొస్తాను. అమ్మా, బంగారి ఎక్కడా? మణి, బంగారి కనబడ్డం లేదు. ఏమంటున్నారమ్మా? అవును, ఎక్కడికెళ్ళిందో తెలీదు, ఏమైందో తెలీదు. అయ్యయ్యో, ఇక్కడ ముహూర్తానికి టైం అవుతుంది కదమ్మా. ఒకవేళ ఆ కాలేజీల వల్ల బంగారికి ఏదైనా ఆపదొచ్చిందంటారా? అమ్మా, బంగారి వల్ల అమ్మ బంగారి కనిపించట్లేదని కంగారు పడుతూనే ఉందమ్మా. మణి, అప్పుడే ఈ విషయం ఎవరికీ తెలియడానికి వీల్లేదు. కొంచెం సేపు ఆగి చూద్దాం. నువ్వు కూడా ఒకసారి వెళ్ళి ఇల్లంతా చూసిరా. సరేనమ్మా. మణి, వైదేహి, ఒక్కటే కన్ఫ్యూజన్గా ఉంది. బంగారు ఎక్కడుందని ఎలా కనిపెట్టాలి? కనిపెడతాం శివ, నాకు ఆ నమ్మకం ఉంది. తను బంగారిని చూసావా? నేను అక్కనే వెతుకుతున్నానమ్మా. కనిపించట్లేదే. ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. మడమ్మని అడిగాను, తను సరిగ్గా సమాధానం చెప్పలేదు. సరే అమ్మా, నేను ఝాన్సీ అమ్మని అడిగేసొస్తాను. వెళ్ళు వెళ్ళు. ఝాన్సీ అమ్మా, తను రారా, తిన్నావా?
అమ్మా బంగారు అక్కని చూసారా? బంగారక్క ఎక్కడా? పక్కకే ఎక్కడికో వెళ్ళుంటుంది, వచ్చేస్తుందిలే. ముహూర్తం టైం అవుతోంది, ఇక్కడ ఉండాలి కదా. అక్క ఎక్కడికి వెళ్ళింది ఝాన్సీ అమ్మ? ఝాన్సీ అమ్మ ఏదైనా సమస్య? మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? ఆహా, అలాంటిదేం లేదే. పక్కనే ఉంటుంది. నువ్వు వెళ్ళి అమ్మతో ఉండు, వచ్చేస్తుంది. పో, వచ్చేస్తుంది. అమ్మా, ఏమైంది మణి? లేదమ్మా, బంగారు ఎక్కడా కనపడలేదమ్మా. టైం మించిపోయే కొద్దీ నాకు కంగారుగా ఉందమ్మా. నేను నమ్ముకున్న దేవుడు నాకు అన్యాయం చేయడనే నమ్ముతున్నాను. దేవుడా, ఈ పెళ్లి జరగకూడదు. జరిగితే ఝాన్సమ్మ ప్రశాంతత పోతుంది, ఆ కుటుంబమే నాశనం అవుతుంది. ఎలాగైనా నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. రేయ్, మెయిన్ రోడ్లో సేఫ్ కాదురా. దేవుడా, ఈ పెళ్లి జరగకూడదు. జరిగితే ఝాన్సమ్మ ప్రశాంతత పోతుంది, ఆ కుటుంబమే నాశనం అవుతుంది. ఎలాగైనా నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. రేయ్, మెయిన్ రోడ్లో సేఫ్ కాదురా. కాబట్టి పక్కన ఉన్న అడవి రూట్లో చుట్టూ తిరిగి వెళ్ళిపోదాం. అలా ఎందుకన్నా? రేయ్, అక్కడ ఒక పాడుబడ్డ గుడి ఉంది. ఆ గుడి చుట్టూ పక్కకి జనాలు కన్నెత్తి కూడా చూడరు. మనం ఆ గుడి వైపు నుంచి వెళ్ళడమే చాలా కరెక్ట్. మన ప్లేస్కి తీసుకెళ్ళి కట్టిపడేద్దాం, అక్కడికి ఎవరూ రారు. అన్నా, ఇది లేచి అరిస్తే ఏం చేయాలి? రేయ్, ఎంత అరిచి గీ పెట్టినా బయట ఎవరికి వినపడదు కూడా వినపడదురా. మన వాళ్ళని ఎక్కడికి రమ్మని చెప్పు. సరే అన్నా. రేయ్, వెనకేంది సౌండ్ వస్తుంది? అదేం లేదన్నా, బండి వేగంగా పోతుంది కదా, అందుకే వెనక అది ఎగిరిపడినట్టుంది. సరే సరే. ఎందుకు క్యూబ్ ఇక్కడుంది? ఈ క్యూబ్ లో మొత్తం రెడ్ తీసుకొచ్చావంటే మనం గుడికి పోదాం. బ్లూ తీసుకొస్తే బీచ్కి వెళ్దాం.